న్యూస్ చూస్తున్నాం. తల్లిని చంపినటువంటి ఒక కూతురు జీడిమెట్ల అంజలి హత్య విషయంలో ఇప్పుడు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ప్రస్తుతానికి కూతురే చంపింది, కానీ అంతకంటే ముందు అక్కడ పోలీసులు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఏం జరిగిందనేది విన్నవించుకున్నారు. సో ప్రస్తుతం మనం చూడండి, ఆ చిన్న అమ్మాయి, మైనర్ అమ్మాయి, నేను అక్కడ పేరు కూడా చెప్పదలుచుకోలేదు. సో ఆ మైనర్ అమ్మాయి తల్లినే చంపేసింది. ఎవడో ముక్కుమోహన్ తెలియనటువంటి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి ఒక వ్యక్తి కోసం తల్లినే హతమార్చేంతలా కసి పెంచుకుంది ఈ కూతురు. అంటే అర్థం చేసుకోండి ఎంతలా దిగజారిపోయింది సమాజం అనేది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారంగా ఆల్రెడీ ఇప్పుడు చనిపోయినటువంటి ఆ సదరు మహిళ అంజలికి ఇద్దరు భర్తలు. మొదటి భర్త చనిపోయిన తర్వాత మరొక వివాహం చేసుకుంది, ఇద్దరు మరణించారు. అయితే మొదటి భర్త కూతురే ఇప్పుడు తల్లిని చంపినటువంటి ఆ కూతురు, ఆ మైనర్ అమ్మాయి. ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి మరొక చిన్న పాప, సుమారుగా 6th 7th క్లాస్ అవుతున్న పాప రెండవ భర్తతో పాటు పుట్టినటువంటి ఆ కుమార్తె. అయితే మొదటి భర్తకు పుట్టినటువంటి తనని చాలాసార్లు వేధించిందని, ఎప్పుడు చూసినా తనని కొడుతూ ఉండేదని, అట్ల కాడతో వాతలు పెడుతూ ఉండేదని స్థానికులకి పలుమార్లు చెప్పుకుందట ఆ కూతురు, ఎవరైతే ఇప్పుడు చంపిందో. దీంతో పాటుగా తను 7వ తరగతి చదువుతున్నప్పుడే, అంటే సుమారుగా ఇప్పుడు తను 10th క్లాస్ చదువుతుందంటే 2022లోనే ఒకసారి పోలీస్ స్టేషన్ ఆశ్రయించిందట. ఏమని? మా అమ్మ నన్ను పదే పదే కొడుతోంది, నన్ను తిడుతోంది, నన్ను అట్లకాడతో వాతలు పెడుతోంది, నన్ను వేధిస్తోందని చెప్పి 7వ తరగతిలోనే పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు కౌన్సిలింగ్ చేసి ఆ తర్వాత తల్లి దగ్గర వదిలేశారు. అప్పటి వరకు బాగానే ఉంది, ఆ తర్వాత కూడా బాగానే జరుగుతోంది. కానీ ఇన్స్టాగ్రామ్లో శివ అనే అబ్బాయితో ఎప్పుడైతే పరిచయం ఏర్పడిందో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక కొన్ని రోజుల పాటుగా అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారంగా, లేకుంటే మనకున్నటువంటి సోర్సెస్ ప్రకారంగా ఇన్ఫర్మేషన్ ఏంటనంటే, మొదట తల్లి అంగీకరించిందట. తల్లి అంగీకరించింది, శివని మీరు కొంత ఎదిగి మీరు మీ స్థాయిలో మీ కాళ్ళపై మీరు నిలబడిన తర్వాత మీకు వివాహం చేస్తానని చెప్పి కూడా అంజలి చెప్పుకొచ్చింది. కానీ అంతలోనే ఏం జరిగిందేమో కానీ మళ్ళీ మనస్పర్ధలు మొదలయ్యాయి. శివదోలికి వెళ్ళకు, నువ్వు శివతో మాట్లాడకనే మాటని తల్లి చెప్పిందట. సో నన్ను మళ్ళీ శివ నుంచి దూరం చేయడానికి మా అమ్మ మళ్ళీ కంకణం కట్టినట్టుగా ఉంది, గతంలో వేధించింది, మళ్ళీ నా జీవితం ఖరాబ్ చేస్తుందనేటువంటి ఒక దురుద్దేశంతో, ఒక భావనతో, ఒక ఆలోచనతో అమ్మ ఏం చేసిందనంటే ఆ శివతో పూర్తిగా స్కెచ్ వేసింది. ఎప్పుడు ఎలా చేయాలి, ఒంటరిగా ఏ రకంగా దాడి చేయాలని చెప్పి ఆ స్కెచ్ వేసి శివతో మొన్న రాత్రి జరిగిన ఈ ఘటన, మొన్న రాత్రి పక్కాగా స్కెచ్ వేసి శివతో పాటుగా తన తమ్ముడు, ఈ అమ్మాయి ముగ్గురు కలిసి తల్లిని చంపేశారు. ఆ తర్వాత అసలు ఎటువంటి భయం లేకుండా చాలా పక్కాగా ఇప్పుడు చంపాబామా, ఎస్ నా తల్లి నేనే చంపానని చెప్పి పోలీసులు చెప్తుందట. పోలీసులు ఇప్పుడే ఒక ప్రెస్ మీట్ అనౌన్స్ చేసి దాంట్లో చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు, ఎస్ నా తల్లిని నేనే చంపాన రకంగా చాలా గర్వంగా ధైర్యంగా చెప్తుందట. మరి ధైర్యం ఏంటో అదేంటో అర్థం కాలేదు. సో ప్రస్తుతం పడగా అసలు ఏం జరుగుతోంది సమాజంలో, ఇటువంటి ఘటన పైన మరిన్ని అంశాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. చాలా దారుణాలు. తల్లిని చంపడం ఏంటి? నిజంగా కొన్ని ఘటనలో అటు తెలుగు రాష్ట్రాల ఐశ్వర్య ఘటన, అటు ఉత్తర భారతదేశంలో నార్త్ ఇండియాలో సోనం ఘటన, ఇద్దరు కూడా భర్తల్ని చంపారు. వాళ్ళు తమ ప్రియుడితో స్కెచ్ వేసి భర్తని చంపారు. కానీ ఇక్కడ ఏకంగా తల్లిని చంపింది. సో మనతో పాటుగా కృష్ణకుమారి గారు, షీఈ్ ఎ కౌన్సిలర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్, మనతో మాట్లాడదాం. సో కృష్ణకుమారి గారు, చాలా క్లియర్గా ఏం జరిగిందని పోలీసులు వెల్లడించారు, మనం కూడా మాట్లాడుతున్నాం. ఏంటి తల్లిని చంపడం ఏంటి? ఎంత కోపం ఉన్నా, ఎంత బాధ వేసినా, ఎంత వేధించినా తల్లిని చంపుకుంటారా? దీనికంటే ముందు నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఈ కేసు మొత్తంలో ఇవాళ ఇంతకుముందు ఏమన్నా జరగనివ్వండి, అంజలి చనిపోవడానికి కారణం మట్టుకు పోలీసుల నిర్లిప్త ధోరణే, వాళ్ళ నిర్లక్ష్య ధోరణే అంజలి చనిపోవడానికి కారణం. ఇప్పటికీ సిగ్గు లేకుండా పోలీసు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ పోలీసులను అభినందిస్తున్నాడు. దేనికి అభినందిస్తున్నాడు ఆయన పోలీసుల్ని? కిడ్నాప్ కేసు కట్టారంట, వెంటనే తీసుకుని వచ్చారంట, తీసుకుని వచ్చి 161 స్టేట్మెంట్ రికార్డ్ చేయించారంట, అన్నీ బాగా పక్కాగా చేశారంట. ఎంత మెకానికల్గా చెప్తున్నాడంటే, ఒక మనిషి ఒక మానవత్వం ఉన్న, ఇప్పుడు వీళ్ళందరికీ మానవత్వం లేదు, ఈ చిన్నపిల్లకి మానవత్వం లేదు, తల్లిని ఎట్లా చంపింది అని మాట్లాడుతున్నారు కదా. మరి ఒక పోలీస్కి మానవత్వం ఉండక్కర్లేదా? ఒక మనిషి ఓ పక్కన చచ్చిపోతే అది జరగడానికి మీ వాళ్లే కారణం అనే సంగతి కూడా మీకు అర్థం కానంత మొద్దుబారిపోయినాయి మీ చర్మాలు, పోలీస్ చర్మాలు. పోలీసు ఎట్లా కారణం అంటున్నారు? అసలు ఇప్పుడు పోక్సో కేసు పెట్టాలండి ఆ పిల్లాడి మీద. పోక్సో కేసు ఎందుకు పెట్టలేదు చెప్పండి? కానీ తల్లి ఫిర్యాదు ఇచ్చిందంటారా పోక్సో కేసు పైన, నా కూతురు ఇట్లా వేధిస్తున్నారని, కిడ్నాప్ కనిపించట్లేదు అన్నట్టుగానే మిస్సింగ్ కేసు మాత్రమే. కిడ్నాప్ చేస్తే ఆ పిల్ల ఎక్కడ దొరికింది? నల్గొండ శివ వాళ్ళ ఇంట్లో దొరికినప్పుడు మైనర్ని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నా, ఇష్టపూర్వకంగా ఆమెతో శారీరకంగా కలిసినా తప్పే కదా.
పోక్సో యాక్ట్ ప్రకారం. ఏం పోలీసులు పోక్సో యాక్ట్ చదువుకోలేదా? వాళ్ళమ్మ చెప్పేదేంటి? వాళ్ళమ్మ చెప్పాలా వీళ్ళకి చట్టాల గురించి? ప్రజలు పోలీసులకు చెప్తారా, పోలీసులు ప్రజలకు చెప్పాలా? నమోదు చేశారు, మిస్సింగ్ కేసు నమోదు చేసి ఎక్కడుందో వెతికారు, వెతికితే పట్టుకుని వచ్చారు. ఎక్కడ దొరికింది? శివ వాళ్ళ ఇంట్లో దొరికింది. శివ వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఎందుకుంది అన్నప్పుడు కిడ్నాప్ కేసు పెట్టామని ఈయనే చెప్తున్నాడు. కిడ్నాప్ కేసు పెట్టినప్పుడు పోక్సో ఎందుకు పెట్టలేదు? మైనర్ గర్ల్ కదా అమ్మాయి, పోక్సో కేసు ఎందుకు పెట్టలేదు? అసలు అతను నోటీస్ ఇచ్చి పంపడం ఏంటి? ఈ మధ్య తెలంగాణ గవర్నమెంట్కి బాగా సరదా అయిపోయింది నోటీసులు ఇచ్చేయడం, ప్రధానికి నోటీసులతో ఏమవుతుందండి? నోటీస్ కూడా అనలేదు, కౌన్సిలింగ్ ఇచ్చామనే వరకు మాత్రమే నోటీసులు ఇచ్చి పంపారని చెప్పి పేపర్లో వచ్చింది. సార్ నోటీసులు ఇచ్చారా, కౌన్సిలింగ్ చేశారా? మరి వీళ్ళ కౌన్సిలింగ్ సరిగా ఏడిచ్చేస్తే ఎట్లా అబ్బాయి చంపుతాడు? పైగా ఇప్పుడు తెర మీదకి ఏం తీసుకొస్తున్నారు? అంజలికి ఇద్దరు భర్తలు. ఏమి ఇద్దరు భర్తలు ఉంటే పిల్లలు చంపేస్తారా? లేదంటే అక్కడ అమ్మాయి ఎవరైతే ఇప్పుడు నిందితురాలు ఉందో తన కూతురే కోర్టు చేస్తోంది. నన్ను 7వ తరగతిలోనే కేసేసాను, మా అమ్మ నన్ను వేధిస్తూ ఉంటుంది, నా ముస్తుగా యాక్సెప్ట్ చేసింది, మళ్ళీ ఇప్పుడు దూరం చేస్తోంది అని అంటుందట. నేను అదే చెప్తున్నా, 7వ తరగతిలోనే తల్లికి కూతురికి కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ఆ పాపని ప్రభుత్వ గృహంలో ఎందుకు ఉంచుకోలేదు? ఆ రోజు చేసిన తప్పే పోలీసులు, ఈ రోజు చేసిన తప్పే. అసలు పోలీసులు ఉదాసీన వైఖరి ఏంటి? నేను అది ప్రశ్నిస్తున్నా. ఈ ప్రాణం పోవటానికి మటు ఖచ్చితంగా పోలీసులే కారణం. సో 7వ తరగతిలోనే కంప్లైంట్ ఇచ్చేటువంటి స్థైర్యం చేసి ఆ అమ్మాయి ముందుకెళ్ళిందని అంటే ఆ అమ్మాయిని నిజంగానే ఒక తల్లి ఇంతలా వేధిస్తుందా? కంప్లైంట్ ఇచ్చేంతలా వేధిస్తుందా? ఇప్పుడు ఒకటండి, ఇది బ్రోకెన్ ఫ్యామిలీ. ఓకే, ఒక భర్త చనిపోయాడు, కూతురుంది, రెండో పెళ్లి చేసుకుంది, మళ్ళీ పాప పుట్టింది. సహజంగా సిబ్లింగ్స్ పట్ల ఒక రకమైన వైరం ఉంటుంది పిల్లలకి. సిబ్లింగ్ రైవలరీ అంటారు దాన్ని. అంటే నువ్వు అక్కకైతే బాగా కొనిపెట్టావని చెల్లెలు అంటది, చెల్లెలకు బాగా కొనిపెట్టావని అక్క అంటది. దీన్ని సమన్వయం చేసుకోవాల్సింది తల్లిదండ్రులు సమన్వయం చేసుకోవాలి. వాళ్ళకి అలాంటి అపోహలు రాకోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలి. ఎంత రాకుండా చూసుకున్నా కానీ పిల్లలు అలాగే ఆలోచిస్తున్నారు అంటే పిల్లలతోటి ఇంకొంచెం చనువుగా ప్రేమగా క్వాలిటీ టైం అంటారు కదా, అలా మాట్లాడి ఉండవలసింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆమె జీవితం కూడా సరిగా లేదు. ఎవరు? అంజలి జీవితం కూడా. ఒక భర్త చనిపోయాడు, ఇంకొక పెళ్లి చేసుకుంది. మరి ఈ భర్త కూడా బాగా తాగుబోతట. తాగే రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు ఈ భర్త. మరి ఆమె సంస్కృత కళాకారిణిగా ఇప్పుడు వేరే జిల్లాలో విధులు నిర్వహిస్తుంది. ఉండటం జీడిమెట్లలో, అక్కడ విధులు నిర్వహిస్తుంది. ఈ ప్రాసెస్లో ఆమె మాత్రమే కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ పరిస్థితుల్లో పెద్ద పాప పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తించి ఉండొచ్చు. సరే, నేనేమి అలా ప్రవర్తించమని నేను ఆ తల్లికి చెప్పట్లేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? 7వ తరగతిలోనే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తల్లి మీద కంప్లైంట్ చేసింది అంటే ఆ తల్లి అదుపాజ్ఞలు ఈ పాపకి నచ్చలేదా? లేదు, ఆ తల్లే చాలా ఎక్కువగా హెరాస్మెంట్ చేసింది అన్నప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఎందుకు అప్పచెప్పలేదు ఈ కేసుని? చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పచెప్తే అసలు ఆ పాపని అసలు ఇంట్లో ఉంచకుండా, తల్లి దగ్గర ఉంచకుండా, లేదు నీకు ఈ పాపను చూసుకునే విధానంలో నువ్వు లేవు, నువ్వు చూసుకోలేవు, కష్టం అని చెప్పి హాస్టల్లో పెట్టుకోవచ్చు కదా. ఇండివిజువల్గా ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ మెట్లెక్కగలిగిందని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వెళ్ళింది అనుకోవచ్చు. ఎందుకంటే బికాస్ ఇక్కడ శివ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు సెకండ్ టైం తల్లిని చంపడంలో కూడా. ఇప్పుడు ఒకటండి, ఇది ఇప్పుడు జరిగింది, అది 3 సంవత్సరాల క్రితం జరిగింది. 3 సంవత్సరాల క్రితమే ఈమెకి ఎవరన్నా స్నేహితులు ఉన్నారా అనే డౌటా మీకు? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు? పేరెంట్సా, లేకపోతే ఇంకా చుట్టుపక్కల స్థానికులా, లేకపోతే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అన్నా చేయనివ్వండి. ఇప్పుడు ఒకప్పుడు కంటే ఇప్పుడు అవగాహన పెరిగింది, కంప్లైంట్ చేయొచ్చు అనేది. అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉండొచ్చు ఆ అమ్మాయి. ఆ పాప పోలీస్ స్టేషన్కి వెళ్ళిన దాని గురించి, ఆ అమ్మాయి ధైర్యం గురించి దాన్ని మనం ఎక్కువ తక్కువ చేసి మాట్లాడడం కానీ లేకపోతే అభినందించడం కానీ చేయాల్సినంత అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఆ పాప ఒక ఇబ్బందిలో వెళ్ళింది. అసలు ఈ కేసుని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఎందుకు రిఫర్ చేయలేదు ఆ రోజు పోలీసులు? కౌన్సిలింగ్ ఇచ్చాము, పంపించామని చెప్తున్నారు. ఓకే,
మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ అమ్మాయి నేను శివ అనే అతన్ని ప్రేమించానని చెప్పింది. అప్పుడు తల్లి ఏం చెప్పింది? కాదు నువ్వు చదువుకోవాలి, డిగ్రీ అయిన తర్వాత అప్పటికి మీ ఇద్దరు ప్రేమలో ఉంటే పెళ్లి చేస్తానని చెప్పింది. వాడికి చూస్తే 19 ఏళ్ళు. ఇప్పుడు అడిగింది కదా అని పెళ్లి చేసేస్తారా చెప్పండి? పోనీ మంచి తల్లి సరే, అంజలి మంచి తల్లి కాదనుకుందాం, మంచి తల్లి అయితే పెళ్లి చేస్తే చట్టం ఒప్పుకుంటుందా? ఇక్కడ ఇంక ఇంట్రెస్టింగ్ కృష్ణ కుమార్, నాకు ఉన్న సోర్స్ ప్రకారం ఇంకోటి ఏంటంటే, స్థానికులు చెప్తున్న ప్రకారంగా తను వస్తూ ఉండేవాడు అంటే ఇంటికి వస్తూ ఉండేవాడట, రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాడు. తల్లి కూడా తెలుసట ఈ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉంది, లవ్ ఉంది అని చెప్పి. ఇంటికి కూడా వస్తూ ఉండేవాడు అంటే యాక్సెస్ ఇచ్చినట్టే కదా తల్లి కూడా. నేనేమంటున్నాను, తల్లి యాక్సెస్ ఇచ్చింది అంటే ఇప్పుడు ఈ నేరం మొత్తం తల్లి మీద నెడదామని చూస్తున్నారు అందరూ కలిసి. అక్కడ నేరం నెట్టడం ఎవరు ఉద్దేశం కాదు, అక్కడ జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నాను నేను. అంగీకరించింది అని చెప్పి తనే చెప్తోంది. గతంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అంజలి తరపున మాట్లాడుతున్న వాళ్ళు కూడా అంగీకరించింది మా చెల్లెని చెప్తున్నారు. అక్కడ అక్కలు వాళ్ళు ఎవరైతే వాళ్ళు మాట్లాడుతున్న బంధువులు కూడా. సో ఇంటి వరకు వచ్చిందంటే ఆ రోజే వద్దు అని చెప్పి చాలా కరాఖండిగా చెప్పి ఉంటే ఇక్కడ వచ్చేది కాదేమో. ఇప్పుడు జనరల్గా ఏం చెప్తారు, అసలు నువ్వు మరీ అంత ఇదిగా వద్దు అంటే వద్దన్న దాని మీదనే ఇష్టం పెరుగుతుంది అని కూడా మాట్లాడతారు కదా. ఆ రోజే ఈ ప్లాన్ వేసేవాళ్ళేమో వద్దు అని ఉంటే వీళ్ళు ఇంటి దాకా వచ్చాడు. ఇప్పుడు ఇంటి దాకా వచ్చాడు అంటే నేను అంజలిని సపోర్ట్ చేయడం కానీ లేకపోతే వీళ్ళని సపోర్ట్ చేయడం కానీ కాదండి. కొన్ని సిచ్యువేషన్స్ జరిగినాయి. ఇది ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి, సిచ్యువేషన్స్ ఆ కుటుంబంలో ఉన్నాయి. ఏ సిచ్యువేషన్ అయినా సరే హత్య చేస్తారు అని అనుకుంటారా? ఇంత చిన్నపిల్లలు హత్య చేస్తారు, ఇంత ప్లాన్ వేస్తారని అనుకుంటారా? కానీ మామూలు వాళ్ళు అనుకోరు. కానీ పోలీసులకు తట్టాలి, ఒక ముందు జాగ్రత్త తీసుకోవాలి. మొన్న పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు పెట్టి అతన్ని జస్ట్ కంప్లైంట్ తీసుకొని కిడ్నాప్ కేసు లాగా చేసి పంపించేయడం వల్లనే ఇదంతా జరిగింది అంటాను నేను. అట్లా కాకుండా అతన్ని కనుక రిమాండ్కి పంపించున్నట్లయితే కనుక ఈలోపు ఈ అమ్మాయిని కౌన్సిలింగ్ చేయడమా లేకపోతే లేదు ఇంకా హాస్టల్లో పెట్టడమా, ఏదో ఒక గైడెన్స్, సరైన గైడెన్స్. నేను ఏం చెప్తున్నానంటే అంజలి గారికి, ఇప్పుడు మరణించిన అంజలి గారి కూడా ముందుగానే ఆ ఇంటికి రాకూడదు, ఆ యాక్సెస్ ఇవ్వకపోయినట్టయితే ఆ రోజు వెళ్ళిన నా కూతురును ఒక అబ్బాయి ఈ రకంగా వేధిస్తూ ఉన్నాడు, లవ్ పేరు చెప్పి వేధిస్తున్నాడు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడుతున్నాడని చెప్పినా కూడా తన కూతుర్ని కంట్రోల్ చేయడంతో పాటుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఏం యాక్షన్ తీసుకునేవాళ్ళు. కానీ ఇంటి వరకు వచ్చింది, కిడ్నాప్ చేసేంత వరకు, అంటే ఐ మీన్ వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోయేంత వరకు ఆగిందంటే చాలా మంది ఏం ఆలోచిస్తారంటే మన అమ్మాయి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి కేసులు పెడితే మన అమ్మాయికి మంచిది కాదు, అవతల అబ్బాయికి మంచిది కాదని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. సంప్రదింపుల ద్వారా పరిష్కారం చేసుకుందాము అని అనుకుంటారు ఈ సమస్యని. ఇప్పుడు ఈ అమ్మాయి రెగ్యులర్ గా స్కూల్కి వెళ్ళిపోయి వాడి పనుల్లో వాడు వెళ్ళిపోతే ఇలా జరుగుతుందని ఆ తల్లి కూడా అనుకోదు కదా. కానీ మామూలు పౌరులు ఆలోచించని విధంగా పోలీసులు ఆలోచించాలంట. నేను ఇప్పుడు పోలీసులను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇంత ఈ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి ఉంచుకునేంత పరిస్థితిలోకి అతను వెళ్ళాడు అంటే అక్కడే ఫైండ్ అవుట్ చేయాలి. అతన్ని పోక్సో కేసు పెట్టాలి అతని మీద ఖచ్చితంగా. ఒకసారి పోలీసులు ఏం మాట్లాడారు చూద్దామా. ఒకసారి జీడిమెట్ల డీసీపీ ఈ కేసును చేరించిన తర్వాత వాళ్ళు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కాల్ఫర్ చేశారు. ఒకసారి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో డీసీపీ అసలు హత్య ఎలా జరిగింది వివరించారు, ఆయన మాటల్లో విందాం. ఎవరైతే అక్యూజ్డ్ డిసీజ్డ్ డాక్టర్ ఉందో ఈ అమ్మాయికి ప్లస్ అక్యూజ్డ్ A1కి ఇద్దరికి 8 నెలలుగా ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఉంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ ప్రేమకు సంబంధించి తల్లికి కూడా అవగాహన ఉంది. ఈ అబ్బాయి కూడా ఒక 5-6 సార్లు వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర ఉండడం జరిగింది. అయితే లేటెస్ట్గా తల్లి వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారాన్ని అబ్జెక్షన్ చేస్తూ ఉంది. ఈ అమ్మాయి వెర్షన్ ప్రకారం ఆ అమ్మాయిని కూడా 1-2 సార్లు కొట్టిందని చెప్తుంది, దండించిందని చెప్తుంది. దాంతో ఈ అమ్మాయి కక్ష పెంచుకొని తల్లిని అడ్డు తొలగించుకుంటే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను, నేను ఇతనితోటి ఉండలేనని చెప్పేసి భావించి ఇతన్ని బాగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మా అమ్మని చంపాల్సిందే అని చెప్పేసి ఇతన్ని రెచ్చగొట్టడంతో ఇతను వచ్చి వాళ్ళ తమ్ముడిని కూడా సపోర్ట్గా తీసుకొని వచ్చి ఈ హత్య చేసినాడు. ఇక్కడ జరిగిన ఘటన డీసీపీ చెప్తున్న ప్రకారం అదేనండి, ఆయన చెప్పే కాకమ్మ కథలు వింటుంటే నవ్వొస్తుంది నాకు.